శేఖర్ భాష గారు నమస్కారం అండి. ఇంతకుముందు జాయిన్ అయ్యారు. సో ఇంతకుముందు సంధ్య గారు మీరు ఒక మాట అన్నారు, అబ్బాయిల హార్మోన్సే అంతా, అబ్బాయిలు ఎదవలు, సో ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నారు ఎదవలని? మీరే అన్నారు కదా. ఎదవలని లేదు, నువ్వు తెలుగు కరెక్ట్ నేర్చుకో. నేనేమన్నా వక్రబుద్ధి అన్నా. ఆ వక్రబుద్ధి అంటే మీనింగ్ ఏంటండి? వక్రబుద్ధి అంటే కొంచెం తుంటరితనం, లేకపోతే వాళ్ళకు కొంచెం అతి స్వేచ్ఛ, కొంచెం వాళ్ళ అంటే ఇలా మాట్లాడే కానీ దాన్ని నువ్వు మగవాళ్ళని ఎదవలని. సరే ఒకటి చెప్పండి, తుంటరితనం అంటే ఇంతకుముందు అన్నట్టుగా గంజాయి అవి ఇవి ఏం లేకుండా రేప్ చేయడమా తుంటరితనం అంటే? నీకు అమ్మ ఒకటి చెప్తా వింటావా? చెప్పండి. రేపులు దాని వల్లనే జరిగినా నేను చెప్పలేదు. అబ్బాయికి అమ్మాయి అనుకో ఉండగలుగుతాయి. ఏ అమ్మాయి అయినా అబ్బాయిని రేప్ చేయడం చూసారా మీరు? తాగినప్పుడైనా ఒక్క నిమిషం, మరి మొగోడు చేసింది నువ్వు చేస్తావా? చెయ్యం. అంటే మనకు ఇబ్బంది ఈ రేపులు చేసిరా అంటే ఎవడో ఒక్కడు చేసిన దానికి మొత్తం పురుష సమాజాన్ని మనము వెలవేయొద్దు. అందరు పురుషులు మంచి, అందరు చెడ్డవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకో. బట్ తుంటరితనం అనే ఒకే ఒక చిన్న పదం వాడి దాన్ని మీరు చాలా ఈజీ చేస్తారు. ఒక మాట, నీకు పెళ్లి కాలేదు కాబట్టి నేను చెప్తలేను. నీకు పెళ్లి అయింది అనుకో, నీ మొగడు ఇంకొక ఆమెను తలుపుకుండా అనుకో, విను, నువ్వు మొగడిని వదిలేస్తావా? నీ మొగడిని చక్కగా చేసుకుంటావా? వదిలేస్తావా? అట్లా వదిలేసుకుంటూ పోతే ఎంతమందిని చేసుకుంటావు? తర్వాత నువ్వేం చేస్తావు? అంటే అతని బుద్ధి ఎలా ఉన్నప్పుడు బుద్ధిని మార్చుకోవాలమ్మా. ఆ బుద్ధిని ఒక్క నిమిషం, మీ పేరు ఏం పేరు? ఒక మాట చెప్పండి. రమ్య, నీ చెయ్యికి ఇక్కడ దెబ్బ తాకుతుంది, చెయ్యి ఇరుగొట్టుకుంటావా, నయం చేసుకుంటావా? అది అడిగిందానికి చెప్పు. సరే ఒక క్వశ్చన్, అదే ఒక లేడీ తప్పు చేస్తే వదిలించుకుంటామా, మంచిగా చేసుకుంటామా? చాలా మంది ఉన్నారు భర్తలు లోపల పిల్లల కోసం సర్దుకొని బతికే వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం శర్మ గారు, కానీ అట్లా బయటకు వచ్చి చెప్పరు. అరే విన్నమ్మా, ఇగో ఈవిడ గారు లాంటి వాళ్ళు రజాకారుల కాలంలో ఉన్నామా? ఇంకోడు ఆయన ఉంటాడు అటు ఇటుగా అన్నాడు. మళ్ళీ ఆయన ఏమంటాడు, మేము తాలిబాన్లమా అని ఒకడు ఉంటాడు. ఈ సంఘాలకు ఒకడు, దీనికేం దిక్కులేదంటే దీనికి ఒక అధ్యక్షుడు. మళ్ళా అంటే ఎంత కరువు పట్టుండి అన్నట్టు. ఎవడన్నా ఈయననేమన్నా ఫోన్లు చేసి ఎవడన్నా ఈయననేమన్నా ఓ మంచిగా నీకు బాగా మాట్లాడుతున్నావురా శర్మ అన్నారా? ఏం పుట్టిందిరా నీకు, ఎట్లా పోయినవరా నువ్వు, మొగోని జాతర ఎట్లా పుట్టినవరా నువ్వు అని చెప్పేసి అంటుడు. చూపిస్తారంటే శర్మ ఒకటేంది, 100 మంది అనేది చూస్తారు. ఇప్పుకొని చూపిస్తాంటే ఎందుకు చూడరు? సగం సమయం ఎందుకంటే ఫ్రీగా వస్తుంది. మన ఇంట్లో భార్యల దగ్గర జల్లవు ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళ కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉంటాయి. నువ్వు 2 గోడల మధ్యలో ఏం చేసుకున్నా జల్లుతుంది తప్ప, నువ్వు ఈ సాంస్కృతి సాంప్రదాయాలని నువ్వు అమెరికా పోతేవమ్మా, నువ్వు చీర కట్టుకుంటే నేనేమంటారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఇండియాలో ఉండి గోవాకు అలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు కూడా నేనేమన్నా ఒక సింబాలిక్ అనమాట. శారీ అనేది ఒక ఇండియన్ కల్చర్. అది నేను అనేది ఏంటంటే, సౌదీ అరేబియాలో ఒక అమ్మాయిని చూస్తే చేతిలో కాళ్ళు నరకేస్తారు. మన దగ్గర నరుకుతారా? రేపులు చేసిన నరకరు, లేకపోతే అమ్మా వినితల్లి రమ్య ఎందుకు తొందర పడుతున్నావు? కొంతమంది మనం అర్థం కావాలి మనం మాట్లాడేది. నేను అనేది ఏంటంటే, మనకు కట్టుబాట్లు ఉంటాయి. మనం గోవా పోయి ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్మెంట్ అనేది నీ పర్సనల్ లైఫ్. ఎంజాయ్మెంట్ అనేది గోవాకో నువ్వు పబ్లిక్లో పెట్టుకో. గోవాలో నేను ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్తున్నా, నేను సవాలు విసురుతున్న ఈ టీవీ ద్వారా, ఇద్దరు భార్యాభర్తల రిలేషన్షిప్ని మీరు ఆన్లైన్లో పెడతారా? మరి సినిమాలలో ఎక్కువగా కూడా చెప్పేది వినండి కంప్లీట్ చేసేదాకా వినండి మేడం. సినిమాలలో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, ఐటింగ్ సాంగ్స్ చేసినప్పుడు, అలాంటి మీనింగ్స్ వచ్చే వ్యాఖ్యలు అక్కడ రాసి దాన్ని పాడినప్పుడు అవి ఎందుకు హిట్లు అవుతున్నాయి? ఎందుకు నేను వింటున్నావు కదమ్మా, ఎందుకు హిట్ అవుతున్నాయా? ఎందుకు? అది సినిమా 2 గంటల జీవితం. వాడు 2 పిల్లలను చేసుకోవచ్చు, వాడు 3 పిల్లలను చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నిజ జీవితంలో సినిమా లాగా ఉండదు. వినండి, ఒక 5 నిమిషాలలో వాడు స్టార్ అయిపోతాడు. 5 నిమిషాలలో కోట్లు సంపాదిస్తాడు కదా. ఆ 5 నిమిషాలే మనుషుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు మనుషులను ప్రభావితం ఎప్పుడు చేస్తుంది? అందరినీ చేస్తాయా? మోస్ట్లీ అందరు చేస్తారు కదా. వినండి, మీరు ఈరోజు అనసూయని పెద్ద స్టార్ని చేస్తారు. నాకు తెలిసి అప్పటి వరకు అనసూయ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలైనా తెలుసు, కానీ నాకు తెలిసి ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది అనసూయ అనే చర్చ. దాదాపుగా ఇప్పుడు మన మీద పడి పరాన్న జీవులు అనేది కదా పారాషూటర్స్ అని, ఇప్పుడు ఆమెనే మరి మన మీద మనం యూజ్ చేసుకుంటూ మనము ఇచ్చే డబ్బులతోనే బతుకుతుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, 90% వాళ్ళని గురించి మనం మాట్లాడాలి, 10% వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది రాజు గొప్పోడా, మొండి గొప్ప, మొండోడా గొప్పోడా అని చెప్తారు. కాబట్టి కొన్ని ఉంటాయి కట్టుబాట్లు, సాంప్రదాయాలను, మహిళలను ఇంకా మనం ఆ స్థాయికి ఎదగలేదు. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కొంతమందిని అట్లనే ఉండనియండి. నువ్వు ఏదైనా చెప్పు, నేను ఒకటి నిన్ను అడుగుతున్నా,
ఒక మగవాడు ఒక చీర కట్టుకున్న ఆడదాన్ని, పద్ధతిగా ఉన్న ఆడదాన్ని కోరుకుంటాడా? బికినీలు వేసుకొని ఇది టూర్లు తిరిగేదాన్ని కోరుకుంటాడా? అది అబ్బాయిల వ్యక్తిగతం. వ్యక్తిగతం కాదు, నేను కామన్ పాయింట్ అడుగుతున్నా. నువ్వు అన్ని లాజిక్లు అడగక ఇక్కడ, నేను మగోడిని అడుగుతున్నా. ఏం శర్మ గారు, నీవు ఒక భార్య నీకు కావాలనుకుంటే నీ భార్య బికినీలు వేసుకొని నీకు టూర్లు తిరిగి ఆడది కావాలనుకుంటావు, పద్ధతిగా చీర కట్టుకొని పంజాబ్ డ్రెస్ వేసుకొని పద్ధతిగా ఇంటి దగ్గర ఉండేది కావాలంటావా? ఇంట్లో ఉండేవారు కావాలంట. ఓకే, మగవారి గురించి అడిగా. ఓకే, మగవారి గురించి అడిగారు కదా. పద్ధతిగా ఉండే అమ్మాయిని చూస్తారు, పెళ్లి చేసుకుంటారు, బిగిని చేసుకునే వాళ్ళని ఓన్లీ చూస్తారు. అలాంటప్పుడు మరి ఆ చీర కట్టుకునే అమ్మాయినే పెళ్లి చేసుకున్నప్పుడు డివోర్స్ ఎందుకు అవుతున్నాయి? డివోర్స్ చీరల గురించి కాలే ఇక్కడ, కాదు డివోర్స్ ఎందుకు అవుతున్నాయి? టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మీరు. డైవర్స్ గురించి ఇంకోటి పెట్టు. డైవర్స్ గురించి ఎందుకంటే నేను చెప్తా, క్లియర్గా చెప్తా. ఎందుకంటే నేను మహిళలతోని 3 లక్షల మంది మహిళలతోని 22 సంవత్సరాలు నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని వేల మందిని ట్రైనింగ్ ఇచ్చుకుంటూ 32,000 మంది ఒంటరి మహిళలకు నేను కుట్టు మిషన్లు స్పాన్సర్ చేయడం జరిగింది దాతల ద్వారా. వాళ్ళ మనోభావం నేను చెప్తా. డైవర్స్ గురించి వేరే సబ్జెక్టు, చీరల గురించి డైవర్స్ అయితలేవు తల్లి. మనోభావాలు, ఒకరు స్వేచ్ఛ ఉండడం వల్ల నీ వ్యక్తిగత స్వేచ్ఛ నీది. నువ్వు ఇప్పుడు 50,000 40,000 జీతం తీసుకుంటున్నావు, మీ ఆయన కూడా 40,000-50,000 తీసుకుంటాడు. నేను తెస్తలేనా 40,000? నువ్వు తెస్తలేవా? నేను ఎందుకంటే అక్కడ వస్తుంది. చీరల గురించి కాదు, చీరకు దీనికి ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి డివోర్స్ జరగట్లేదు అని మీరు అంటున్నారా? మరి ఇప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? ఇవన్నీ అనుభవించాలనిపిస్తుంది. అనుభవించాలనిపిస్తే ఇంట్లో భార్య ఒప్పుకోదు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. వాడి కోరిక ఉంటుంది, ఏం చేయమంటావు? వాడు ఇట్లాంటి దాంట్లోకి ఇంకో దాన్ని దలుక్కుంటాడు. మరి దలుక్కున్నప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు మరి డ్రెస్సింగ్ సెన్స్ కానీ ప్రాబ్లం కాదు అనుకున్నప్పుడు ఇదే డ్రెస్సింగ్ సెన్స్ మళ్ళీ డివోర్స్ తీసుకోవడానికి ఎందుకు యూజ్ అవుతుంది? నీకు డైవర్స్ గురించి నువ్వు మాట్లాడుతావేందమ్మా? బట్టల డైవర్స్ అనేది రమ్య బిఆర్కే వాళ్ళు చూసే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. డైవర్స్ గురించి వ్యక్తిగతం, నీకు అది అనవసరం, నాకు అది అనవసరం. వస్త్రదానం గురించే మనం మాట్లాడదాం. మీరు దాని గురించి కాకుండా ఈ వస్త్రధారణ అనేది నేను ఒక్కటే నేను సూటికి వచ్చిన ఇస్తున్నా. పబ్లిక్ లో మనము మనకు కలిసిన మన ప్రైవేట్ భర్తకు చూపించాల్సిన అందాలు పరాయి మోగోనికి చూపిస్తే ఓకేనా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో శేఖర్ భాష గారు, ఈ క్వశ్చన్ మీకు. సో యూట్యూబర్ అన్వేష్ అనే అతను ఏదైతే దీనికి కౌంటర్గా, అంటే శివాజీ మాట్లాడిన మాటలకి కౌంటర్గా ఇస్తూ ఒక వ్యాఖ్యం చెప్పాడు. అంటే మన హిందూ దేవతల గురించి విన్నారండి? సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? వాడు ఏదో పిచ్చికాయ ఏదో తినో, లేకపోతే ఎండ్రకాయ తినో, వేరే దేశాలు వాడికి మెంటల్ వచ్చి ఉంటుంది. వాడికి 2 షాక్లు ఇస్తే తగ్గుతుంది. వాడి గురించి మనం ఇంత డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. పాయింట్ ఏంటంటే, అనవసరంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ జరుగుతున్నప్పుడు ఇది కరెక్టా కాదా అంటున్నప్పుడు, రామాయణంలో పెడకల వేట ఏదో అంటారే, అలా వాడు దూరి ఎడిట్ చేసి వాడు సేవ్ చేశాడు. యాక్చువల్గా ఎవరెవరిని, ఈవిడ్ని, చిన్మయిని, మంచులక్ష్మి గారిని, వీళ్ళందరినీ కూడా నిజంగా ఆయన సేవ్ చేశాడని చెప్పుకోవాలి. సరైన డిస్కషన్ టైంలో టక్కుమని హైజాక్ చేసేసాడు. అందరూ వాడిని తిట్టడం, ఆ టాపిక్ వస్త్రధారణ నుంచి హిందుత్వానికి వెళ్ళిపోయింది. అసలు హిందూ దేవుళ్ళు దేవతలు తిడతావని అని చెప్పి అటు వెళ్ళిపోయింది. అమ్మయ్య అని చెప్పి వీళ్ళు ఊపిరి పీల్చుకొని బాగుంటారేమో అనుకుంటే, అర్రే అన్వేషు మా లైమ్ లైట్ నువ్వు ఎట్టా స్టీల్ చేస్తావని చెప్పి వాడు నిన్నబెట్టింది పరాన్న జీవులు అని చెప్పి. మళ్ళీ నా లైమ్ లైట్ నాకు కావాలి అని చెప్పి మళ్ళీ నా గురించి డిస్కషన్ పెట్టుకోండి అని ఆవిడ ఒకటి పెట్టింది. బట్ మనం కరెక్ట్గా ఆవిడ అన్నదానికి సమాధానం, ఇంతకుముందు ఈ డిస్కషన్లు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఆవిడ లేటెస్ట్గా పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో అదేంటిది, ట్వీటో వాటెవర్, నాకు పొద్దున్న ఎవరో పెట్టారు, పరాన్న జీవులు అంటే నా మీద పడి బతుకుతున్నారా, సిగ్గు లేదా మీకు, నా మీద డిస్కషన్, పాప ఇంత డిస్కషన్ ఆవిడ మీద నడుస్తుందని చెప్పి ఆవిడ మీద మీ బీఆర్కే ఛానల్ మీకు వెనకాల పెట్టుకుంది మీరు, ఓకేనా? దాని గురించి మాట్లాడేది మీరు కదా. నేను అదేంటున్నాను, మీరు పెట్టుకుంటే మేము మాట్లాడుతున్నాం. అట్లా కాదు మంచిదే. ఇప్పుడు నరకాసురుడిని కృష్ణుడు చంపేశాడండి, దానివల్ల దీపావళి జరుగుతుంది, లక్షల కోట్ల బిజినెస్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. బోళమని దీని అంతటికీ క్రెడిట్ నాదే. నరకాసురుడు అంటే ఎంత అవివేకంగా ఉంటుందో అలాగే ఉంది. ఇప్పుడు చెడు మీద ఎక్కువ పెట్టిన బాణం వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, చెడు పోవాలి సమాజంలో అని చెప్పి ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చి చీపురు కట్ట తీసుకొని తోలుతున్నారు చెడుని. అలాంటప్పుడు ఆ చెడు గురించి ఇది చెడు అని చూపిస్తూ చెడు మాట్లాడడం వేరు, ఇది చూడండి బాగా సంఘర్చుకోండి అన్న వేరు. మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో వెనకాల ఇవన్నీ కూడా ఆవిడ చూడండి అని పెట్టారా, లేకపోతే ఇదంతా చెడు అంటారు?
మరి మీరు మంచిని పెట్టారు అది ఆహా, ఇదంతా దాంట్లో చెడు అంటారా? ఇప్పుడు మీరు ఇదంతా చెడు అంటారా లేకపోతే ఇది ఒకటి చెడు మాత్రమే చెడు అంటారా? చెడునే అంటాను చెడునే వందకి అంటాను. 100% చెడు అని Absolutely చెప్తారమ్మా. చెడు. ఎందుకంటే ఆ చెత్తని తీసుకొచ్చి అది- చూపిస్తే చెడు ఎందుకు అది- అన్నారు? అది ఇప్పుడు మీ అమ్మ ఒక ఈయన వయసు లేకపోతే నా వయసు ఉన్న వాళ్ళు ఒక విచక్షణతో ఉంటారు. ఒక 15 నుంచి 25 ఏళ్ళ వాళ్ళు చూసినప్పుడు దాన్ని ఎలా ఫీల్ అవుతారు? వాడు చదువుకోవడం మానేసి వాడు ఈవిడ లేకపోతే ఇటువంటివి చేస్తే మనకి డబ్బులు ఒక చిన్న వస్తాయి డౌట్. అనుకునే వాళ్ళు ఎవరన్నా సరే ఈ చెడుని మాట్లాడడానికి ఈ చెడు గురించి మాట్లాడడానికి మీరందరూ వచ్చారు. అదే ఈ చెడుని ఇంతకంటే దారుణమైన చెడుని సినిమాలలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు. దాన్ని చూసి ప్రొవోక్ అయ్యే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో అప్పుడు వచ్చి మాట్లాడాలి ఒక మాట మీకు చెప్తా, ఒక్క నిమిషం నేను అప్పుడు చెప్తాను. రాని discuss- ఒకటే ఒక మాట చెప్పేస్తామా మీకు. చెప్పండి. ఇప్పుడు ఈవిడ చేసేది నిజంగా చెప్పాలంటే ఈవిడి కన్నా దారుణమైన బట్టలు వేసుకొని అవి అంతెందుకు దరిద్రపు డార్క్ వెబ్సైట్లు కూడా ఉన్నాయి కదా, బోల్డ్ ఉన్నాయి. మరి ఈవిడనే ఎందుకు తిడుతున్నారు? వాళ్ళందరినీ ఎందుకు తిట్టట్లేదు? మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఎందుకంటే నేను మహిళా సమాజానికి రిప్రజెంటేటివ్ అని మాట్లాడుతుంది ఆవిడ. నువ్వెవరు అని చెప్పి సగటు సంసారులు మేము పిల్లల్ని కానీ పెంచుకోవడము వాళ్ళ ఇవన్నీ మంచి బుద్ధులు చెప్పుకుంటూ వాళ్ళని పెంచుకుంటుంటే నువ్వు నీ కర్మ నీ బురదలో నువ్వు బొల్లు, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్పకు అనే మంట ప్రతి ఆడదానిలో ప్రతి తల్లిలో తెలుస్తుంది. ఎందుకంటే నీ దానికి ప్రభావితం అయ్యేది ఈయన కాదు, నేను కాదు. ఒక 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు ఉన్న మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు చూసి చెడిపోతారు. వీళ్ళు చూసి ఇలా నా కూతురు రేపు ఇలా తయారవ్వకూడదు అనే తల్లి యొక్క ఆక్రందన ఇవాళ మీకు ఇంత గట్టిగా వినపడుతుంది. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వీళ్ళందరూ కూడా అమ్మ ఆడవాళ్ళందరూ ఒకటి కాదు, మగాళ్ళందరూ ఒకటి కాదు. ఆడవాళ్ళు ఒక 90% మంది చాలా పద్ధతిగా రెస్పాన్సిబుల్గా వాళ్ళ ఫ్యామిలీని చూసుకునే వాళ్ళే ఉన్నారు. ఒక 10% మంది ఇలా ఇన్స్టాగ్రామ్లో అందాలు ఆరబోసుకొని సంపాదించుకుంటున్న వాళ్ళు, కొంతమంది ప్రాస్టిట్యూట్స్, కొంతమంది సినిమాల్లో చేసుకునే ఐటమ్ సాంగులు వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళు వేరు, ఈ 80% వేరు. సరే వీళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి గతి లేక కొంతమంది, లేకపోతే ఏదో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించిన ఆస్తి కొంతమంది వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళని వీళ్ళతో కలపద్దంటాను. అలాగే మగవాళ్ళలో కూడా మీరు చాలామంది డిస్కషన్స్లో ప్రతి మగాడు చూసి సొల్లు గార్చుకోడు ఎవడును, చాలా అసహ్యంగానే ఫీల్ అవుతారు. ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా నేను పోతున్నప్పుడు దారిలో ఇటువంటి బట్టలు వేసుకొని ఎవరన్నా కనబడితే ఏమిట్రా మనకి దరిద్రం అని చెప్పి ఫీల్ అవుతాను. ఏం పోయే కాలం వీళ్ళకి అని చెప్పి ఫీల్ అవుతాను. అంతే తప్ప అబ్బా బాగుంది ఎందుకు అలా అనుకోమంటే ఇందాక ఇవి చెప్పారే, ఇటువంటి వాళ్ళని ఇప్పుడు నా తల్లిలా చూడలేను, నా చెల్లిలా చూడలేను, నా భార్య కూడా ఇలా రోడ్డున అటువంటి డ్రెస్ వేసుకొని ఉంటుందంటే నేను ఏ రకంగాను ఏ కోణంలో వీళ్ళు ఫిట్ అవుతారు? సో మీరు ఎలా చూస్తారు ఒక అమ్మాయి ఎలాంటి వేషధారణ? సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని ఒక కోణంలో చూస్తాను. లేదు దీనివల్ల ఏదో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటే తెలియక చేసేవాళ్ళు, తెలిసి చేసేవాళ్ళు. తెలియక చేసేవాళ్ళు ఎవరు? సపోజ్ ఏదో బొంబాయి నుంచో లేకపోతే గోవా నుంచో ఒక అమ్మాయి వచ్చేసింది. ఆ అమ్మాయికి మన చుట్టుపక్కల ఉన్న కల్చర్ తెలియదు, అమెరికా నుంచో వచ్చింది అనుకుందాం. ఆవిడకి ఇవి ఏ పరిస్థితులు తెలియవు, యాజ్ యూజువల్గా చిన్న పొట్టి బట్టలు వేసుకుని వెళ్ళిపోయిందంటే ఆవిడ నేను తప్పు పట్టాను. ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్. అమెరికాలో అలాగే ఉంటారు, ఆవిడకి తెలుసు, ఆవిడకి తెలియదు, ఇక్కడ అలా వచ్చేసింది. కానీ వీళ్ళకి తెలిసి ఇలా సంఘగార్చే బ్యాచ్ ఉంటారని తెలుసు, లేకపోతే ఆడవాళ్ళు ఉంటారు కదమ్మా రోడ్లో, ఆడవాళ్ళు మగాడి సంగతే వదిలేయండి, ఒక 4-5 అమ్మాయిలు పోతున్నారు, ఇలా డ్రెస్ వేసుకుని ఎవరో వచ్చారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారమ్మా? చిరాగ్గా ఫీల్ అవుతారు, ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారు. ఆవిడ స్వాతంత్రం గురించి మాట్లాడి ఏ కనీసం డీసెన్సీ లేదా బయటకు వచ్చేటప్పుడు నీ అందం నీ మొగుడికి చూపించుకో, నా మొగుడికి చూపించి. మీ పక్కనున్న సంధ్య గారి ఒక మాట అన్నారు ఇంతకుముందు, మీరు అన్నారు కదా అబ్బాయిలు 90% అలా ఉండరు, చెడ్డవాళ్ళు మాత్రమే కుంగకార్చుకుంటూ చూస్తారు అని. ఇంతకుముందు సంధ్య మేడం ఏమన్నారంటే అబ్బాయిలు అందరు అలానే చూస్తారు, చూపించే వాళ్ళకు అబ్బాయిలు వేరు మగాళ్ళు వేరు. అబ్బాయిలు అంటే ఆవిడ ఉద్దేశం అబ్బాయిలు అంటే ఎవరు? 18 లోపల ఉండేవాళ్ళు. అబ్బాయిలు చాలా మంది వాళ్ళకి ఇంకా బ్రెయిన్ కరెక్ట్గా విచక్షణ ఉండదు. వాళ్ళ గురించే కదా మా బాధ అంతా కూడాను. వీళ్ళకి తెలిసి తెలియని వయసులో ఇటువంటిది, ఇప్పుడు చదువుకోవాల్సిన వయసులో నువ్వు చదువుకొని ప్రయోజకుడు కావడం మానేసి ఆవిడ ఫోటోలు చూసుకుంటూ ఆవిడకి కామెంట్లు పెట్టుకుంటూ, లేకపోతే ఆవిడ ఒక రోజు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోద్దా తీసుకొని, లేకపోతే నా ఫ్యూచర్ పెళ్ళాం ఇలా ఉండాలి, నా పెళ్ళాం కూడా ఇలాంటి బట్టలు వేసుకోవాలని చెప్పి ఒక దరిద్రపు ఒకటి మైండ్ సెట్లోకి వెళ్ళాడు అనుకోండి, అది చాలా హానికరం. సో దానికోసం అబ్బాయిలు నిజంగానే ఉంటారు. అబ్బాయిలు అంటే నేను ఇంకా 18 కూడా చెప్పను, ఒక 25 ఏళ్ల వరకు కూడా నేను అబ్బాయిలుగానే కన్సిడర్ చేస్తాను. వాళ్ళందరూ కూడా ఇటువంటి దీంట్లోనే ఉంటారు. ఇప్పుడు నిధి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ చుట్టుపక్కల మూగిన జనాల్లో వీళ్ళందరూ కూడా కొంచెం 20-25 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవ్వరూ అమ్మ ఒక పద్ధతి కలిగిన పెళ్ళయి రెస్పాన్సిబుల్ తండ్రి ఎవ్వరు కూడా అలా వీళ్ళు అని చెప్పి ఏజీలు వేసుకుని వాళ్ళందరూ కూడా
ఈ గుటకాలు తినేసో లేకపోతే సిగరెట్లు తాగేసి మందు కొట్టేసి కొంతమంది గంజాయిలు కూడా కొట్టేసి ఆ క్రౌడ్లో ఈ విచ్చలవిడిగా తిరిగేస్తూ ఉంటారు. వాళ్ళకి సెన్స్ ఉంటుంది అనుకోవడం, మనకు సెన్స్ లేకపోవడం. వాళ్ళు లిటరల్ మృగాలే. అటువంటి వాళ్ళు వచ్చి మీద పడతారు అని చెప్పడం కూడా తప్పు అయిపోతే ఇంకేం చెప్పాలి ఆవిడకి?